అండ్ గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజైతే ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్న. నూతన సంవత్సరం మీ యొక్క జీవితంలో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని కోరుకుంటూ మీ శ్రేయభిలాషి అన్న నేను. ఇక అలానైతే ఈ రోజైతే సంతోష్ నగర్ లో ఉన్న మాదనపేట మార్కెట్ కి అయితే వెళ్ళిపోయామన్నా. మనమైతే 100 రూపాయల తొడకూర అయితే వేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది తొడకూర అయితే. అందువల్ల అయితే 100 రూపాయలు అయితే వేసుకున్నామన్నా. మనమైతే ఇక అలానే 3 బాక్సుల కొత్తిమీర అయితే వేసుకున్నాం. 3 బాక్సుల కొత్తిమీర కానీ మనకైతే 600 రూపాయలు అయితే పడిందన్న. 200 రూపాయలు అయితే బాక్స్ అయితే పడింది. కట్ట అయితే కొద్దిగా అయితే పెద్దగా అయితే అంతగా ఏం లేదు. మార్కెట్కి వెళ్తే క్యారెట్ అయితే అడిగామన్నా. క్యారెట్ అయితే 30 రూపాయలు కేజీ అయితే చెప్తున్నా. కొద్దిగా దొడ్డుగా ఉంది. అందులో ఒకటి అక్కడక్కడ సన్నకాయ కూడా ఉంది. పర్లేదు అయితే 30 రూపాయలు నడుస్తుంది. అందులోనే మనం అయితే బీన్స్ అయితే అడిగామన్నా. బీన్స్ అయితే 40 రూపాయలు కేజీ అయితే చెప్తున్నా. ఇదైతే అస్సలు అయితే తగ్గడం లేదు. ఎందువలన ఏమో అన్నగా మనమైతే కూరగాయల రేట్ అంటే చాలా రేట్లు అయితే పెరిగిపోతున్నాయి అన్న. అలానే బెండకాయ వేద్దామన్నా అడిగినా కానీ 35 రూపాయలు కేజీ చెప్తుంది. చాలా బాగుంది బెండకాయ. మొత్తం అయితే లేత బెండకాయ అయితే ఉంది. వంకాయ అయితే అడిగామన్నా. ఇది వంకాయ అన్న వేద్దామని. ఇది కూడా కానీ 30 రూపాయలు అయితే చెప్తున్నారంట. చాలా బాగుంది. కలర్ అయితే చాలా బాగుందన్న. అలానే మనం అయితే కొత్తిమీర అయితే మొత్తం వేసుకొని సరుకు అయితే ఈరోజు బండ్ల కూడా అయితే పెట్టామన్నా. ఇలా అయితే మొత్తం అయితే బండి అయితే సర్దుకున్నామన్నా. వ్యాపారం అయితే ఈ రోజు ఎలా జరుగుతుందో ఏమో లాస్ట్ వరకు అయితే చూద్దామన్నా. ఇక కొత్తిమీర కట్ట అయితే మనం రెగ్యులర్ గా పెట్టిన ప్రైస్ అయితే 20 రూపాయలు అయితే పెట్టాము. టమాటా అయితే ఒక 2 బాక్సులు అయితే పోసుకున్నా అన్న. ఇదైతే 200 రూపాయలు అయితే పడింది మనకైతే. 2 బాక్సులకి 400 రూపాయలు అయితే తీసుకుని వచ్చాము. ఇక మొత్తం అయితే ఈ విధంగా అయితే బండి నీట్ గా సర్దుకొని ఇక కస్టమర్ల కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాం అన్న. ఈ రోజు అయితే మనం కలపాకు కూడా పెట్టడం అయితే జరిగిందన్న. ఎందుకంటే రెగ్యులర్ గా మన కోసం అయితే కలపాకు అయితే అడుగుతున్నారు కస్టమర్లు. అందువల్ల అయితే కలపాకు కూడా పెట్టానన్న. ఇక మొత్తానికైతే అన్న ఈ రోజు అయితే వ్యాపారం ఇక మంచిగా జరగాలని అయితే నేనైతే ఆశిస్తున్నాను. కానీ లాస్ట్ వరకు ఏం జరుగుతుందో ఏమో అన్న. ఇక ఇక్కడైతే వ్యాపారం అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 వరకు అయితే ఏమైతే జరగదన్న. ఫుల్ అయితే ఎండ వస్తుంది మన ఆటోకి అయితే. అక్కడ గొడుగు పెట్టేసి కూరగాయలు ఆకుకూర మొత్తం అయితే కప్పేయడం అయితే జరుగుతుందన్న. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎదురుండే ఉంటదన్న. ఇప్పుడు టైం అయితే 10 అయితే అయిందన్న. మొత్తం అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నాను నేనైతే. ఇక సర్దుకొని కస్టమర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కస్టమర్లు అయితే ఒకరిద్దరైతే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారన్న. నేనైతే ఎంతో అయితే ఇవాళైతే ఏమంటారన్నా ఆశపడ్డాను. ఎందుకంటే 31st కదా, చాలా సరికి అయితే అయిపోద్దని 3 బాక్సుల కొత్తిమీర 100 రూపాయలది, తోటకూర 200 రూపాయలది, పుదీనా అయితే వేసుకోవడం అయితే జరిగిందన్న. ఇక మన ఈ ఆశలు ఫలిస్తాయో ఫలివో లాస్ట్ వరకు అయితే చూద్దాం. ఇక టమాటా అయితే మనకు నిన్న మిగిలిన బాక్స్ టమాటా అయితే అది కూడా పోయడం అయితే జరిగిందన్న. అదైతే పుచ్చు అయితే కొద్దిగా ఉంది. కొన్ని కాయలు ఏరని ఇంకొన్ని అయితే అలానే ఉంచాను. అందులో అయితే ఇక అవన్నీ ఏరంటే అంత ఓపిక కూడా లేదు నాకు. ఈ రోజు అయితే మొత్తానికి అయితే 3 బాక్సులు టమాటా అయితే మనం ఈ రోజు అయితే ఇక ఒక పక్కకైతే పోయడం అయితే జరిగిందన్న. కస్టమర్లు అయితే ఈ రోజు అయితే వస్తున్నారు కానీ వీడియో తీయడానికి అయితే పాసిబుల్ అయితే పడట్లేదని. ఎందుకంటే నేను యువతల సైడ్ ఉన్నాను, కస్టమర్ ఇక్కడ తీసుకుంటున్నారు. అందులో కూడా నేను ఒక్కనే ఉన్నాను. ఈ రోజు అయితే వీడియో తీయడానికి అయితే అసలు అయితే పాసిబుల్ పడట్లేదు. అదే కూరగాయలు అయితే మనం అయితే పాసిబుల్ అయితే పడదు. ఎందుకంటే టైం అయితే పట్టేది. ఏదో కస్టమర్ వచ్చి కూరగాయలు ఏరుకున్న కేజీ కూరగాయలు ఏరే లోపల మనం అయితే వీడియో అయితే తీసేదన్న. ఈ రోజు కొత్తిమీరే కాబట్టి కస్టమర్ అయితే గబాండ వచ్చి కవర్లు వేసుకుని 20 రూపాయలు అయితే వెళ్ళిపోతున్నారు. అందువల్ల అయితే కస్టమర్ వీడియో తీయడానికి అయితే అసలు అయితే పాసిబుల్ అయితే పడట్లేదన్న. టమాటా కస్టమర్లు వచ్చినప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇదే కొత్తిమీర కన్నా పుదీనా కన్నా కలేపాకన్నా ఎవరో ఒకరు కస్టమర్లు అయితే వస్తున్నారు. అందువల్ల అయితే మనం వీడియో అయితే తీయలేకపోతున్నామన్నా. ఇక అలానే మనం అయితే 31st కాబట్టి చాలా తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఇక లాస్ట్ వరకు ఎంత వస్తుందో ఏమన్నా చూద్దాం. ఇది టైం ఎంత అవుతుందో. అందులో ఒకటి మనం అయితే ఈ రోజు అయితే మొత్తం అయితే ఆటో నుండి అయితే కొత్తిమీర అయితే నింపేసామన్నా. ఈ కొత్తిమీర గాను మొత్తం అయితే చాలా బాగా వచ్చింది. ఈ రోజు అయితే ఎక్కువ అయితే పుదీనా అయితే అంతగా ఏం పోవడం లేదన్నా. మనం అయితే 200 రూపాయలు పుదీనా వేసినా కానీ ఈ రోజు అయితే పుదీనా అయితే కొద్దిగా తరుగుతుంది. ఎవరు కూడా కానీ కొత్తిమీర అడుగుతున్నారన్న. ఎందుకో ఏమో కానీ ఈ రోజు అయితే మనం సాయంత్రం వరకు అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉందన్న. సరుకు అయితే ఆల్మోస్ట్ అయిపోద్ది అనుకున్నా కానీ ఇంకా మనకైతే చాలా ఉంది. తోటకూర అయితే ఇంకా అయితే మనకైతే ఒక 20 రూపాయలు కొత్తిమీర తోటకూర దానికైతే మిగిలిపోతుందన్న ఈ రోజు అయితే. ఇక అలానే మనకైతే ఇక కొత్తిమీర అయితే దాదాపు అయితే నేనైతే ఒక బాక్సున్నర అయితే అమ్మేసాను. ఇంకా బాక్సున్నర అయితే మనకైతే కొత్తిమీర అయితే మిగిలే ఉంది. 10 దాకా ఉన్నా కానీ లాస్ట్ వరకు అయితే ఇదైతే అమ్ముకొని పోదామైతే చూస్తున్నాను. లాస్ట్ వరకు అయితే చూద్దాం ఎంత పోతాయి ఏమో. కలాపాకు అయితే ఇక లాస్ట్ వరకు అయితే 20 రూపాయలు అయితే మిగిలిపోయింది. ఇక పుదీనా అయితే మొత్తం అలాగనే ఉండిపోయిందని. ఎందుకంటే మనకైతే 4 గంటలు అయితే బిజినెస్ అయితే రన్ కాలేదన్న. 12 గంటల నుంచి 4 దాకైతే ఫుల్ ఎండ ఉంది కాబట్టి సరుకు అయితే మొత్తం ఈ బస్తాలతో కప్పేయడం అయితే జరిగిందన్న. అందువల్ల అయితే మనకైతే వ్యాపారం అయితే జరగదన్న. మనం నార్మల్ సండే అయితే ఉదయం 6కి పెడతాం కాబట్టి 6, 5:30కే పెట్టేసి 11, 12, 1 వరకు అయితే మొత్తం అయితే అమ్మేయడానికి అయితే ఛాయిస్ ఉంటుంది. కానీ
ఇక నార్మల్ డే కాబట్టి అయితే మనకైతే ఇంత వర్కౌట్ అయితే కావడం లేదన్న. ఇక నెక్స్ట్ టైం అయితే మనం అయితే కొద్దిగా కొత్తిమీర అయితే తగ్గించుకోవడానికి అయితే చూద్దామన్నా. ఇక మొత్తం అయితే ఇప్పుడైతే అన్న కొత్తిమీర పుదీనాది కలపాకు అయితే మొత్తం అయితే అయిపోయిందన్న. అలాగనే కొత్తిమీర కూడా చాలా అంటే చాలా తక్కువ కూడా వచ్చేసింది. ఇక ఇది లాస్ట్ వరకు అయితే ఇది కూడా అమ్మేద్దామని అయితే మనమైతే ఇక కూర్చున్నామన్నా. కానీ ఇక కస్టమర్లు అయితే చాలా అంటే చాలా తక్కువ అయిపోతారు. అందుకంటే ఎక్కడ ఉన్నట్టు ఎక్కడ ఆగేటోళ్ళు అక్కడనే ఆగిపోతున్నారు. ఇక మనం అయితే ఇక సరికి అయితే సర్దుకోవడం అయితే అనుకుంటున్నాను. ఇక ఈ తోటకూర అయితే మిగిలితే రేపైతే తీసుకొద్దాం. ఎవరైనా తీసుకుంటే తీసుకున్నారు, లేకపోతే మనమే ఇక ఏదో ఒకటి చేసుకోవడానికి అయితే చూద్దామన్న. ఇక లాస్ట్ వరకు అయితే ఒక 20 కట్టలు అయితే కొత్తిమీర అయితే మిగిలిందన్న. ఇంకో బాక్స్ అయితే అలానే ఉండిపోయింది. ఇక అదైతే ఇక రేపు అమ్మేద్దామని నేనైతే ఆ బాక్స్ అయితే పూర్తిగా అయితే సర్దుకోవడం అయితే జరిగిందన్న. లాస్ట్ అయితే ఈ అన్న వాళ్ళు అయితే వచ్చి టమాటా అయితే తీసుకున్నారన్న. ఇక టమాటా అయితే లాస్ట్ వరకు అయితే ఒక 30 బాక్స్ అయితే మిగిలిపోతుందన్న. ఇదైతే ఇక ఈ అన్న ఏరుకున్న తర్వాతకి నేనైతే ఇక మొత్తం అయితే నీట్గా సర్దుకున్నా అన్న. సర్దుకున్న తర్వాత కూడా ఒకళ్ళైతే కస్టమర్ వస్తే మళ్ళీ వాళ్ళకు కూడా ఇవ్వడం అయితే జరిగిందని. ఈ తోటకూర ఎవరైనా వస్తే మొత్తం 20 రూపాయలకి ఇచ్చేద్దామని చూసా కానీ ఎవరైతే రాలేదన్న. ఇందులో ఉన్న పుచ్చులు అయితే మొత్తం ఈ విధంగా అయితే సర్దుకోవడం అయితే జరిగిందన్న. సర్దుకున్న తర్వాతకి మనకి ఈ రోజు అయితే ఫోన్పేలు అయితే 1450, అలాగనే క్యాష్ అయితే 1900 రూపాయలు అయితే వచ్చిందన్న. మొత్తం అయితే 3350 రూపాయలు అయితే అవుతున్నాయన్న. అందులో మనం అయితే ఒక 2000 రూపాయలు అయితే పెట్టుబడి అయితే తీసేసామన్నా. అందులోకి ఇంకో 500 రూపాయలు ఆటో ఈఎంఐకి అయితే తీసేస్తే మనకైతే మొత్తానికైతే 850 రూపాయలు అయితే మిగిలిందన్న. చాలా అంటే చాలా గ్రేట్ అన్న. 850 రూపాయలు ఈ రోజు కూడా మనం అమ్మామంటే చాలా సంతోషంగా అనిపించింది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న, షేర్ చేయండి అన్న. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మన